BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. గుడివాడలో వైసీపీ కార్యాలయాన్ని శరత్ థియేటర్ యాజమాన్యం ఖాళీ చేయించింది. గత 5 ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని శరత్ థియేటర్ను కొడాలి నాని ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నారని యాజమాన్యం ఆరోపణలు చేసింది. వైసీపీ ఆఫీస్ ఖాళీ చేయించి థియేటర్లోని వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలు తొలగించింది. గుడివాడలో వైసీపీ ఆఫీస్ ఖాళీ అయ్యిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ ను యాజమాన్యం స్వాధీనం చేసుకుందని అన్నారు. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డగా వైసీపీ కార్యాలయం నిలిచిందని అన్నారు. ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, ఆఖరుకు 3 హక్కుదారులు థియేటర్కొస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని, వారందరికీ కూడా న్యాయం చేస్తామని వెనిగండ్ల రాము తెలిపారు. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానంతో టీ పార్టీకి ఎమ్మెల్యే రాము, టీడీపీ నేతలు హాజరయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.